ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మనం ఏ పని చేసుకోవాలనుకున్నా కూడా మన పాదాలు మన కాళ్ళు బాగా సహకరించాలి మనకి. అలాంటి పాదాలు కాళ్ళు ఆరోగ్యకరంగా ఉండాలంటే రక్త ప్రసరణ బాగా జరిగే వ్యాయామాలు ఏంటో చూపిస్తారా? అలాగేనమ్మా. చాలా మందికి కూర్చుని పనులు చేసుకోవటం వల్ల పాదాల నొప్పులు ఎక్కువ, మడాల నొప్పులు ఎక్కువ ఉంటున్నాయి. కాస్త రక్తం కిందకి దిగి పైకి ఎక్క గూడు కట్టినందువల్ల కాళ్ళ పాదాలలో పోట్లు మంటలు కూడా ఎక్కువ ఉంటుంటాయి. అలాంటి వాటి నుంచి ఉపశమనం పొందటానికి టెన్నిస్ బాల్ లాంటి బాల్ సహాయంతోను, ఇంట్లో ఉండే ఎత్తాటి కొద్దిగా చిన్న బ్రిక్స్ తోను మనం వాటిని ఉపయోగించి ఒక 5-6 రకాల వ్యాయామాలు సింపుల్ గా చేసుకోవచ్చు. అవి చూడండి. పాదాల ఆరోగ్యాన్ని పెంచే 3 వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా 2 లైట్ వెయిట్ బ్రిక్స్ లాంటివి తీసుకుని దాని మీద పాదం పెట్టేసి మనం నుంచోవాలి. బ్యాలెన్స్ ఉండదనుకునే వారు పక్కన ఏదన్నా గోడ కానీ ఏదన్నా పిల్లర్ కానీ సపోర్ట్ తీసుకునేటట్టు కూడా నుంచోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, రాయి చివరి భాగంలో పాదాలు పెట్టి మనం ఇట్లా నుంచోవాలి. బ్యాలెన్స్గా ఉండటం కొరకు 2 చేతుల్ని నడుము మీద అట్లా పెట్టేసుకుంటాం. ఇక మడాన్ని రాయి హైట్ కంటే ఇంకా కిందకి దిగేటట్టు మనం అట్లా పాదం మంచి కిందకి దిగాలి. మళ్ళా పాదం వేళ్ల మీదే మళ్ళా మడాన్ని పైకి లేపాలి. కాబట్టి ఇట్లా హైట్ మీద ఉన్న బ్రిక్స్ మీద ఇట్లా చేస్తే పాదాలు బాగా హెల్దీగా అవుతాయి. జాయింట్స్ కానీ లిగమెంట్స్ టెండన్స్ మంచిగా బలపడతాయి. కొంతమంది బరువు పెరుగుతున్న ఫ్లాట్ ఫుట్ వచ్చి షేప్ అంతా అందం లేకుండా అయిపోతుంది. అలా రాకుండా మంచి కర్వ్ షేప్ లో పాదాలు అందంగా ఉండటం కోసం బాగా ఉపయోగపడతాయి. పాదాలు వాయకుండా ఉండటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒక 10 సార్లు ఇట్లా చేయగలిగితే బాగుంటుంది. అక్కడి నుంచి రోజుకు ఒకసారి పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇలా బ్రిక్ మీద పాదాల వ్యాయామాలు చాలా మంచిది. మడాల నొప్పులున్న వారికి, పాదాల నొప్పులున్న వారికి భలే తగ్గుతుంది ఈ వ్యాయామం ద్వారా. ఇక రెండవది, ఒక చిన్న బాల్ తీసుకుని పాదం కింద ఆ బాల్ని పెట్టి పాదంతో బాల్ని నొక్కుతూ అట్లా క్లాక్ వైజ్ తిప్పాలి. ఆ తర్వాత పాదంతో బాల్ని అట్లా ప్రెస్ చేయాలి. కుడి పాదంతో ఇట్లా ఒక 5-6 రౌండ్స్ ఇటు, 5-6 రౌండ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేసి అట్లా ప్రెస్ చేయటం కూడా చేస్తే కుడి పాదానికి వ్యాయామం అవుతుంది. ఈసారి అదేవిధంగా ఎడమ పాదానికి మనం అట్లా చేస్తాం. ఇక చివరిగా 3వ వ్యాయామంగా కాలి గుత్తి భాగం మధ్యలో బాల్ని అట్లా పెట్టుకుని బాల్ పడిపోకుండా 2 కాళ్లతో ప్రెస్ చేసేసి బాల్ని చేతులు నడుము మీద పెట్టేసి పాదాలు వేళ్ల మీదే మనం పైకి మడాలని లేపేసేయాలి. మళ్ళా దిగాలి, మళ్ళా పైకి లేవాలి, దిగాలి. ఇందాక హైట్ ఉన్నప్పుడు నేల కంటే ఇంకా కిందకి దిగుతుంది కాబట్టి అదొక వ్యాయామం. ఇప్పుడు ఇక్కడ నేల మీద నుంచే పైకి లేవటానికి మంచి వ్యాయామం. ఈ 3 వ్యాయామాలు చేయటం వల్ల పాదాల షేప్ చాలా బాగుంటుంది. నొప్పులు కూడా బాగా తగ్గుతాయి, వాపులు కూడా బాగా తగ్గుతాయి. వాపులు ఉండేవారు ఇట్లాంటివి చేసుకోగలిగితే ఇంకా మంచిది. ఇలా చేయటం ద్వారా ఎప్పుడూ జరగనంత ఎక్కువగా రక్త ప్రసరణ పాదాలకు జరగటమే కాకుండా కిందకి దిగిన రక్తం చకచక పైకి ఎక్కటానికి ఈ పాదాల వ్యాయామాలు కూడా కింద భాగాల్లో ఉండే పిక్కల కండాలు ఇవన్నీ యాక్టివేట్ అయి పైకి పంపించేస్తాయి. కాబట్టి పాదాలు కాస్త ఆరోగ్యంగాను నొప్పులు లేకుండా ఉండటానికి సులభతరమైన వ్యాయామాలు ఇలాంటివి అందరూ అన్ని వయసుల వారు చేసుకుంటే బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కలిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నీ చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా, ఇది కలైతే కాదుగా ఎదలయంత మారగా, ఇది మరేదో జన్మగా ఉందిగా, నాది అంటూ లేదుగా, ఆయువంత నీదిగా, చూసారా అత్తయ్య, మొత్తం పరువు పోతుంది మీ అబ్బాయి చేసే పనికి. శ్వేత,
అలాంటిది ఏం లేదమ్మా. అది కేవలం షో కోసం మాత్రమే. సినిమాల్లో సీరియల్లో నటిస్తారు కదా, ఇది కూడా అలాగే. వావ్ వావ్ వావ్! ఇప్పుడు చేసిన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకైతే అనాలనిపించింది, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్! మై గాడ్! ఫ్యాషన్ షో అంటే ప్రదర్శన మాత్రమే కాదు, బాండింగ్ ని కూడా చూపించేశారు మన ఆర్ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్స్. సార్, 2 ప్రెజెంటేషన్స్ చూశారు కదా. ఈ పర్ఫార్మెన్సెస్ అన్ని ఖచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకునే ఉంటాయి, కానీ ఒక్కరు మాత్రమే విన్ అవుతారు. సో ఆ విన్నర్ ఎవరో ప్రకటించడానికి మిమ్మల్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. లెట్స్ పుట్ హ్యాండ్స్ టుగెదర్ అవర్ ఆర్గనైజర్స్. శ్వేత, మన రాజ్ గెలుస్తాడు నాకు అనిపిస్తుంది. మరి నీకేమనిపిస్తుంది? సార్, మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విన్నర్స్ ని ప్రకటిస్తారా? షూర్. ఇదిగోండి ₹1,00,00,000. ఎలా గెలుస్తారో నేను చూస్తాను రూపా. 2 కంపెనీలకి సంబంధించిన పర్ఫార్మెన్స్లు చాలా అద్భుతంగా ఉన్నాయి, కానీ ట్రెడిషనల్ థీమ్లో వెడ్డింగ్ కాన్సెప్ట్తో ప్రజెంట్ చేసిన ఆర్ఆర్ కంపెనీని విన్నర్గా ప్రకటిస్తున్నాను. వావ్! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
చాలా హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్. రైతు అనేవాడు ఎన్నో ఆశలతో రక్తం పెట్టి పండిస్తాడు. వందలాది మంది తినాలి నా ఫుడ్, నేను పండించే పంట 10 మందికి ఉపయోగపడాలనే ప్రేమతో పెంచుకుంటాడు. అది కాస్త చావు వరకు తీసుకెళ్తుంది. ఇలాంటి దుస్థితి మన ఇండియాలో, మన భారతదేశంలో ఏ రైతుకి ఇక మీదట రాకూడదని మనస్ఫూర్తిగా అన్నం తినేవాళ్ళుగా, వాళ్ళు పండించింది మనం తినేవాళ్ళుగా మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుందాం. సచ్ ఏ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. ఎందుకంటే నేను ఒక రైతు కూలి బిడ్డగా దాన్ని నేను బాగా ఫస్ట్ నుంచి నేను ఎక్కువ అటాచ్ దానికి. సో జడ్జెస్కి ఎలా అనిపించిందో ఒకసారి కనుక్కుందాం. స్నేహ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. విశ్వ అండ్ సునంద, ఒక్కొక్క రౌండ్లో మీరు ప్రూవ్ చేస్తున్నారు దట్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, దట్ యూ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్. అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇలాంటి యాక్ట్ చేయడానికి చాలా ఎనర్జీ కావాలి. ఎందుకంటే త్రూ అవుట్ యూ హ్యావ్ ఇమోషన్స్, యాక్టింగ్, క్రయింగ్, డాన్సింగ్, అన్ని విషయాలు ఉంది. అమేజింగ్ జాబ్. హూస్ ద కొరియోగ్రాఫర్? వినోద్ గారు, యూ అండ్ యువర్ టీమ్, ద బాయ్స్, ఎంటైర్ బాయ్స్, ఇక్కడ ఉన్న ఒక్కొక్క డాన్సరు ఇది నా యాక్ట్ అని ఫీల్ చేశారు. ఎవ్రీబడి యాక్టెడ్ సో పర్ఫెక్ట్లీ. విశ్వ యాక్ట్, ఇది సునంద యాక్ట్ అని ఎవరు వదలేదు. ఎవ్రీబడి టుక్ ఇట్ యాజ్ మై ఓన్ యాక్ట్ అండ్ వాజ్ అ ఫెంటాస్టిక్ టీమ్ వర్క్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆంటీ, ఆ గుండమ్మ బయటకు వెళ్ళిపోయింది కదా, ఇక స్టార్ట్ చేయి. ఏముంది, మన ప్లాన్ని అమలు చేయటమే తరువాయి. హలో, రేయ్ చెప్పండి మేడం. హొరేయ్, ఆ గుండం ఇప్పుడే ఇంట్లో నుంచి బయలుదేరింది. మీరందరూ రెడీగా ఉన్నారు కదా? మేము రెడీ మేడం. మీరు ఇచ్చిన లిక్విడ్ కూడా రెడీ మేడం. మీరెలా మేనేజ్ చేస్తారో నాకు తెలీదు. నిన్నిచ్చిన ఆ లిక్విడ్ గుండమ్మతో ఖచ్చితంగా తాగించి తీరాలి. అంతా మేము చూసుకుంటాం మేడం. జాగ్రత్తగా ఉండు. తేడా వచ్చిందో. ఒక్క ఆడదాని గురించి ఎందుకు మేడం ఇంత టెన్షన్ పడుతున్నారు? మీసమున్న ప్రతివాడు మగాడు కాదు. చేతికి గాజులేసుకున్నంత మాత్రాన ప్రతిదీ చేతకానిది కాదు. ఆ గుండమ్మ సంగతి మీకు తెలీదు. మీరు చేస్తుంది పసిగట్టిందో మీ పెళ్ళాం పిల్లలకి మీ ఆనవాళ్లు కూడా దొరకవు. అందుకే హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త. ఓకే మేడం. సుచి, ఇంతకీ ఏంటా లిక్విడు? అది తాగిన వితిన్ అవర్స్ లో ఆ గుండమ్మకు పిచ్చెక్కిపోతుంది. అది ఎవరో తనకి తెలియని పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ గుండమ్మకి ఇంట్లో చోటుండదు, బయట బ్రతికే దారే ఉండదు. జీవితాంతం పిచ్చాస్పత్రే. రేయ్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయే.
ఆ మేకలు అందుకోరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాటల్లో చెప్పలేని ప్రేమని ఈ బొమ్మలో చేసి చూపించినట్టు, మనసుకి తప్ప కంటికి కనబడని ప్రేమని కళ్ళెదుట నిలిపినట్టు ఎంత అద్భుతంగా చేశారా. నా డ్రీమ్ గర్ల్ కనబడితే నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి బదులుగా నీ మీద నా ప్రేమని ఈ రూపంలో ఇస్తున్నాను అని గిఫ్ట్గా ఇది ఇవ్వాలనుందిరా. ఖచ్చితంగా ఇస్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను ఇంత ప్రేమగా నా మనసులో ఉన్న మాట చెప్తే నువ్వేం మాట్లాడవేంటి? ఎంత ధైర్యం! ఆఫీస్ అకౌంట్స్ అడిగానని అంత లోకో అయిపోయానా? మీరేమి చెప్పినా ఓకే అంటుందని ఇలా ఐ లవ్ యూ చెప్తావా? ఉండు, నీ పని చెప్తాను. ఏంటి మాట్లాడవు? ఓ, నా మీద కోపం వచ్చిందా? తప్పుగా మాట్లాడుంటే సారీ. ఇంకెప్పుడు అలా మాట్లాడను, ఓకేనా? ఇప్పటిదాకా మాట్లాడింది బొమ్మతోనా? నాతోనేమో అనుకుని ఆవేశపడ్డాను. పొరపాటున అడుగుంటే పరువు పోయి ఉండేది. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో. థ్యాంక్ యూ అండి. నచ్చిన వాటిని ఇష్టపడడం ఎంత ముఖ్యమో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. యు ఆర్ రైట్. మీరు చెయ్యదులితే నేను వెళ్తాను. సారీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
నారాయణమ్మ, నేను చెప్తున్నాను. అసలు ఏం జరిగిందో నాకు గుర్తులేదు. అదేంటి జాబిలమ్మా? జాబిలిని నువ్వే కదా పెంచావు నారాయణమ్మ. నీ చేతుల్లో పెరిగిన అమ్మాయి నీకు అబద్ధం చెప్తుందా? అమ్మా, జరిగిపోయిన దాని గురించి వాదనెందుకు? జాబిలమ్మకి ఏం కాలేదు కదా, అందుకు సంతోషంగా ఉండు. పదండి పదండి పంతులు గారు. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. రండి. గురువు గారిని ఎందుకు పిలిచాను నానమ్మా? నీ గురించే పిలిపించాను జాబిల్లి. స్వామి, నా మనవరాలు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. అసలు అవన్నీ ఎందుకు జరుగుతున్నాయో, జరగకుండా ఉండాలంటే ఏదైనా పరిష్కారం ఉందా లేదా అని తెలుసుకుందామని మిమ్మల్ని తీసుకురమ్మన్నాను. మీ గతం మిమ్మల్ని వెంటాడుతోంది. గతంలో మేమేం చేశాం స్వామీజీ? మీరంటే మీరు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ పూర్వీకులు కావచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునరా, ఆ వీడియో భద్రంగానే ఉండదు కదా? తీరా లోపలికి పోయినాక వీడియో లేదు, ఫోన్ పనిచేయడం లేదంటే మన పరువు పోతాదిరా. ఇదిగో, నేను తీసే అన్ని వీడియోలు గూగుల్ డ్రైవ్ అని ఒకటి ఉంటుంది. అన్నీ అందులో ఉంటాయి. నా ఫోన్ పోయినా యాడైనా ఓపెన్ చేసి చూడొచ్చు. వీడియో భద్రంగా ఉండాలి. ఎవరికి చూపించాలో చూపించేద్దాం. ఆ అమ్మి ఈ సామ్రాజ్యంతోనే పందెం కాసిందిరా. వాళ్ళిద్దరికి పెండ్లైనాదని ఎట్లా కునికింది, ఇప్పుడు కులుకు మొత్తం తీరుస్తా. ఈ బొమ్మ చూసి ఆ అమ్మి దిమ్మ తిరిగిపోవాలా. పద పోదాం. అయిపోయింది దాత్రి. ఇవాల్టితో మన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఇప్పుడు కానీ నానమ్మ అందరి ముందు వీడియో చూపిస్తే మనల్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వరు. ఆ తర్వాత మనం నువ్వే సుధాకర్ మావయ్య గారి కొడుకు అని సాక్ష్యం తీసుకొచ్చినా ఎవ్వరూ నమ్మరు. అది పక్కన పెట్టు దాత్రి, ఇంట్లో మీ ఫ్యామిలీ కూడా ఉంది. ఇప్పుడు ఈ నిజం తెలిస్తే అందరి ముందు నువ్వు ఒక దోషిలా నిలబడాల్సి వస్తుంది. కేదార్, ఏంటి దాత్రి? మనం ఆ అబ్బాయి ఫోన్ ని ఎలాగైనా హ్యాక్ చేయాలి. నువ్వు వెంటనే మన టీమ్ కి కాల్ చేసి జామర్స్ తీసుకుని ఇక్కడికి రమ్మని చెప్పు. నువ్వు ఆ జామర్ ని ఆన్ చేయి. అప్పుడు ఆ వీడియో చూపించడం కోసం మన ఇంటి వైఫైని కనెక్ట్ చేసుకోమని నేను చెప్తాను. ప్రియా వాళ్ళకు కూడా మన వైఫైతో కనెక్ట్ అయ్యి ఫోన్ ని హ్యాక్ చేసి వీడియోని వెంటనే డిలీట్ చేసేమని చెప్పు. ఓకే దాత్రి.
మరి అప్పటిదాకా వాళ్ళు వీడియో చూడకుండా ఎలా ఆపుతావు? అది నేను చూసుకుంటాను. ముందు మన వాళ్ళని త్వరగా రమ్మని చెప్పు. ఓకే. జై హింద్ సార్. గైస్ ఒక ఎమర్జెన్సీ వచ్చింది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అర్థమైందిగా? ఓకే సార్. 10 minutes లో అక్కడ ఉంటాం. జై హింద్ సార్. 10 నిమిషాలు దాత్రే వాళ్ళని ఆపితే చాలు. దేవుడా ప్లీజ్ ప్లీజ్ దేవుడా, నిజం బయటపడకుండా చూడు. అమ్మమ్మ ఎలా ఉన్నారు? నాన్నమ్మ అప్పుడే వదిన వాళ్ళని కలిసేశారు. ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఆపాలి. ఆ రోజు ఆ జగదాత్రికి పెండ్లి కాలేదు, ఆ అమ్మి తాళి తీసి తన మెళ్ళో వేసుకుందని చెప్తే ఎవరు నమ్మలేదు కదా. అందుకే ఆధారాలతో సహా వచ్చుండా. ఏంటమ్మా మీరు చెప్తున్నది? నా కూతురికి అల్లుడికి పెళ్లి కాలేదా? ఓహో, ఆ జగదాత్రి నాయనవి నువ్వేనా? నీకు కూడా నీ కూతురు పెద్ద నామమే పెట్టుండదబ్బి. ఇప్పుడు మా వాడు చూపిస్తాడు చూడండి. ఒరే అబ్బి చూపించరా? ఒక నిమిషం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పరాయి వాళ్ళు నా మీద నిందలు వేసినప్పుడు మా అమ్మాయి నిప్పు అని అభ్యంతరం తెలపకుండా తప్పు చేసిందేమోనన్న అనుమానంతో నన్నిక్కడికి తీసుకుని వచ్చాక అమ్మవారి గుడిలో నా నిజాయితీ ఏంటి అని అందరి ముందు నిరూపించుకోవాలి. పొర్లు దండాలు పెట్టి ప్రమాణం చేస్తాను. నేను ఏ తప్పు చేయకపోతే నా మీద నింద వేసిన వాళ్ళకే ఆ భగవంతుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది చేస్తాడు. త్వరగా కానీ. నువ్వు దొరుకుతుంటే మేము చూసుకుంటూ నిలబడాలా? ఏం తిరుపతమ్మా, పిల్ల దండాలు పెడుతుంది, నువ్వు పొర్లించుకుంటూ పో. చూస్తావేంది పంతులు, నువ్వు బిందితో నీళ్లు తీసుకొచ్చి పోస్తా ఉంటే ఎండకే శివ ఒళ్ళు కూడా కాలదు. త్వరగా కానీ. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని పూరి కుటుంబిని పూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కిల్బిషమోషిణి కోశరతే తనుజని దోషిణి దిది సుధరోషిణి దుర్మద శోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. ఐ జగదంబ మదంబ కదంబ వన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మన్యగతే ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీవల్లి, అన్నయ్య ఏమైందమ్మా? ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నీకు ఫోన్ చేశానన్నయ్య. ఫోన్ పచారీ కొట్లోనే పెట్టి మర్చిపోయానమ్మా. ఎందుకిలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? శివకు నీకు లేనిపోని సంబంధం అంటగట్టారన్నయ్య. ఏంటి? అవునన్నయ్య, ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చెప్పడానికి మాట కూడా రావడం లేదు. శివని తీసుకెళ్లి సంతానలక్ష్మి గుళ్ళో పూర్లు దండాలు పెట్టిస్తున్నారు. ఆ తర్వాత అమ్మవారి గుళ్ళో 6 చేతుల్లో కర్పూరం వెలిగించుకొని నీతో కలిసి తను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేయిస్తున్నారు. ఎవడమ్మా వాడు? శివని పెళ్లి చేసుకోబోయేవాడు. వరదరాజుల మావే వాళ్ళు కూడా అమ్మవారి మీద ఒట్టేస్తే తప్ప నీ క్యారెక్టర్ని నమ్మలేమో అని ఏ తప్పు చేయని శివని శిక్షిస్తున్నారన్నయ్య. కూర్చో శ్రీవల్లి. అన్నయ్య కూర్చోమ్మా. అమ్మవారికి దండం పెట్టడానికి వెళ్ళాలి గాని ఆ తల్లి దగ్గర అమాయకురాలికి పరీక్ష పెట్టడానికి వెళ్ళకూడదు. వాడు ఎవ్వడైనా సరే ఇది ఖండించి తీరాల్సిందే. పదమ్మా. అయ్యో, ఎందుకే ఏడుస్తా ఉండావు? ఏమైందోనని ఊరంతా కథలు చెప్పుకోవాలన్నా ఏంది? ఈ అన్యాయాన్ని నేను చూడలేను అత్తయ్యా, చూడలేను. ఏది న్యాయమో ఏది అన్యాయమో ప్రమాణం చేశాక తెలిసిపోతుందిలేండి. నా వల్ల కాదు. ఈ ఘోరాన్ని నేను చూడలేను, ఈ ఘోరాన్ని నేను చూడలేను, నేను చూడలేను. పరీక్ష మధ్యలో ఆగిపోతే పాసో ఫెయిలో ఎట్టా తెలుస్తుందండి? దొర్లించండి పొర్లు దండాలు. శివపార్వతి, ఎక్కడ ఆపకూడదో, మన మీద అనుమానం రాకూడదు. కానీ పంతులో పోయి నీళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని విగ్రహం కోసం సిరిపురం వెళ్ళింది కానీ ఫలితం లేకుండా పోయింది. అందుకే ముందు అమ్మ వాళ్లకు నిజం చెప్పేద్దామని నేనే అవనికి నచ్చజెప్పి తీసుకొచ్చాను. మీరొచ్చి ఎందుకు అడ్డుపడ్డారు వదినా? ఏది జరిగితే అది జరుగుతుంది. ఎలాంటి శిక్ష పడినా భరిస్తాను అనుకుని వచ్చాను. నువ్వెందుకు చేయని తప్పుని మీద వేసుకుని అందరిలో దోషమయ్యావు? కొంతమంది గోరంత మేలు చేస్తే వారికి కొండంత పేరొస్తుంది. ఇంకొంతమంది కొండంత త్యాగం చేస్తే చిటికెడంత పేరు కూడా రాకుండా అవమానం జరుగుతుంది. ఈ ఇంట్లో ప్రస్తుతం నీ పరిస్థితి అలా ఉంది. ఆ దుర్మార్గురాలు ఎక్కడికక్కడ చెయ్యాల్సిన చెత్త పనులన్నీ చేసుకుంటూ మీ అత్త దగ్గర చాలా మంచిదానిలా ఉంటుంది. కానీ నువ్వేమో జీవితాన్ని ధారపోసి కుటుంబం కోసం త్యాగాలు చేస్తూ చెడైపోతున్నావు. నువ్వైతే పల్లెటూరికి చాలా ఆశతో వెళ్ళావు గాని ఆ దేవుడికి నీ మీద అంత జాలి దయ ఎందుకుంటాయి? అందుకే
నువ్వు సిరిపురం నుంచి తిరిగి వచ్చేసరికి ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించాను. అందువల్లే నేను ఇక్కడికి సమయానికి రాగలిగాను. నువ్వు అనవసరంగా అత్తయ్య చేతిలో చెంప దెబ్బతిన్నావు. అందరితో మాటలు అనిపించుకున్నావు. చాలా బాధగా ఉందక్క. నిన్ను బయటికి గెంటేయడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఆ నిహారిక 24 గంటలు ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి దానికి విగ్రహాన్ని నువ్వే తీసావని తెలిసిందంటే అది ఊరికే ఊరుకుంటుందా? అందుకే నా పేరు చెప్పుకున్నాను. తప్పు చేసింది నేనని ఒప్పుకున్నాను. నా కూతుర్ని కాపాడ్డానికి నువ్వు ఎంత చేశావో నాకు తెలుసు. ఇప్పుడు నీ కోసం నేను ఏం చెయ్యడానికైనా సిద్ధమే. శ్రీకర్ నిన్ను అర్థం చేసుకున్నట్టు ఈ ఇంట్లో ఎవరూ నిన్ను అర్థం చేసుకోరు. అందుకే నాకు ఎలాంటి శిక్ష పడినా పర్వాలేదు. మీ అత్త నా విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను అంది. ఇప్పుడు కొట్టింది, రేపు ఇంటికి రావద్దు అని అంటుంది. ఎల్లుండి నా మీద కంప్లైంట్ ఇస్తుంది. ఏదైనా అయితే నా కాపురానికి ఇబ్బంది అవుతుంది, కానీ నీ కాపురానికి ఏం కాకూడదు. అందుకే నేను అలా చేయాల్సి వచ్చింది. నువ్వేం బాధపడకవని నేను ఎంతవరకైనా తెగించి వాళ్ళని ఎదిరిస్తాను. నువ్వేం భయపడకు. పాపను, విగ్రహంను రెండింటినీ కాపాడుకున్నాను అని ఎంతో సంతోషంతో ఉన్నదాన్ని. ఒక్కసారిగా అంతా ఇలా అయిపోతుందని అనుకోలేదు. ఏది జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. నువ్వింకేం ఆలోచించకు. విగ్రహం విషయంలో మాత్రం నోరు జారకు. ఆ నింద నా మీదే అలా ఉండిపోని. పాప కిడ్నాప్ దగ్గర నుంచి ఫారిన్ వాళ్ళు విగ్రహం అడగడం, ఇప్పుడు విగ్రహం మారిపోవడం వరకు ప్రతి దాంట్లో ఆ నిహారిక హస్తం ఉందని నాకు ఇంకా అనుమానం పెరిగిపోయింది. ఆ గజ దొంగని పట్టుకోండి. అందరం సమస్య నుంచి బయటపడిపోతాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా ఉన్నావారు? నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. అయినా నిన్ను చంపి పైకి పార్సల్ చేసేసాను అనుకున్నా. ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? అప్పుడే వెళ్ళిపోయి ఉంటే నీది యాక్సిడెంట్ అని, అది నీ తలరాతని సరిపెట్టుకునేదానివి కదా. ఇప్పుడు చూడు, నీ ప్రాణ స్నేహితురాలే నీ ప్రాణాలు తీసిందన్న నిజం తెలుసుకోవాల్సి వచ్చింది. సరే, నిజం తెలుసుకున్నావు. అయితే ఏంటి ఇప్పుడు? ఇప్పుడు అమర్కి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ప్రాణం లేని ఒక గాలివి, అంతే. నన్నేం చేయగలవు? అమర్ దృష్టిలో నన్ను విలన్ని చేద్దాం అనుకుంటున్నావా? హుసై, నీకు తెలియంది, అర్థం కాంది ఏంటంటే ఇక్కడ విలన్ నువ్వు. అన్యాయం జరిగింది నాకు దక్కాల్సిన దాన్ని నేను దక్కించుకోవాలని చూస్తుంటే మధ్యలో మీ అందరి గోలేంటి? అమర్ నావాడు. అమర్ పక్కన స్థానం నాది. అమర్ నన్నే ప్రేమించాలి. వేలు పట్టుకొని జీవితాంతం నాతోనే నడవాలి. ఎవరు మధ్యలో వచ్చినా నీకు పట్టిన గతే పడుతుంది. నిన్ను మనో పెద్ద తప్పు చేస్తున్నావే. వద్దు, ఈ టాపిక్ ఇంతటితో వదిలే. అమర్ నా సొంతం అయ్యేదాకా ఏది ఆగదారు.
అమర్ నేను కలవడం కోసం మొదలైన ఈ కథ నేను అమర్ కలిసాకే అంతమవుతుంది. నాకు అమర్కి మధ్యలోకొచ్చి ఆ భాగమతి చాలా పెద్ద తప్పు చేసింది. తప్పుకి శిక్ష మరణం. తనెందుకు చచ్చిపోయిందో ఆ భాగమతికి అర్థం కాకపోవచ్చు. చచ్చాక నువ్వు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. మను మను చీకట్లో వెనక నుంచొచ్చి నన్ను పొడిచి గెలిచాననుకుంటున్నావా? కానీ అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. మిస్ అమ్మ నీడని కూడా తాకనివ్వను. నాకు ప్రాణం లేకపోవచ్చు, నేనొక గాలిని అయ్యుండొచ్చు, కానీ నిన్ను ఆపబోయేది, నిన్ను ఓడించేది మాత్రం నీ ప్రాణ స్నేహితురాలు ఈ అరుంధతియే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు వైశాఖ పౌర్ణమండి. ఆ పరమేశ్వరుడికి మిస్సమ్మతో రుద్రాభిషేకం చేయిస్తే మిస్సమ్మకున్న అన్ని కష్టాలు పోతాయి. రేపు పౌర్ణమా? కష్టాలన్నీ నా లైఫ్లో సపరేట్గా ఉండనవసరం లేదు. ఆయన ఉంటే చాలు. మనిషిని మాటలతో టార్చర్ పెట్టడంలో పిహెచ్డి చేశారు. ఏంటమ్మా మళ్ళీ నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు మావయ్య గారు, పూజే కదా, అలాగే చేస్తా. అయినా అన్ని భలే కుదిరాయమ్మా. మీ పెళ్లి పౌర్ణమి రోజే జరిగింది. రేపు పూజ కూడా పౌర్ణమి రోజే జరుగుతుంది. ఆ పెళ్లి రోజుని ఎందుకు గుర్తు చేస్తారులే మావయ్య గారు. పోయిన పౌర్ణమికి ఏదేదో జరిగిపోయింది. ఏం జరిగిందో ఇంకా క్లారిటీ లేదు. అంతలోనే ఇంకో పౌర్ణమియా? ఈసారి ఏం జరుగుతుందో ఏమో. అంతా మంచే జరుగుతుంది మిస్సమ్మ, నువ్వేం కంగారు పడకు. మంచి జరుగుతుంది అత్తయ్య, కానీ ఆ మంచి ఎవరికి? జరిగేవి చూస్తుంటే నాకైతే జరిగేలా కనిపించడం లేదు. చూద్దాం రేపు పౌర్ణమి రోజు ఏం జరుగుతుందో. దేవుడా, అప్పుడే పౌర్ణమి వచ్చేసిందా? అంటే రేపు నాకు మళ్ళీ శక్తులు వస్తాయి. అప్పుడు కూడా పెళ్లి పౌర్ణమి ఒకే రోజు రావడం ఏంటి? ఇప్పుడు మనం మిస్సమ్మని చంపాలనుకోవడం, తర్వాతి రోజు పౌర్ణమి రావడం ఏంటి? ఇదే టైంకి గుప్తా గారు కూడా పనుందని యమలోకానికి వెళ్ళిపోయారు. ఇది మిస్సమ్మని కాపాడుకోవడానికి ఆ దైవం నాకిచ్చిన అవకాశమా? సరిగ్గా పౌర్ణమి రోజు జరగబోయే సమరంలో విజయం ఎవరిది? ఇప్పుడు మనోహరి పగ గెలుస్తుందా? నా ప్రేమ గెలుస్తుందా? మిస్సమ్మ పట్టుదల గెలుస్తుందా? పగతో రగిలిపోతూ నా కుటుంబం మీదికి వస్తున్న బ్రహ్మ రాక్షసిని నేనే ఆపుతా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నావు అత్తయ్య నువ్వు? నువ్వేం చేస్తున్నావు శివాని? కనిపించట్లేదా? రీల్ చేస్తున్నాను. రీలా? హో సారీ, మీలాంటి హౌస్ వైఫ్ కి రీల్స్ అంటే తెలియవు కదా. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నువ్వేం చేస్తున్నావో పబ్లిక్ గా వీడియో తీసి చెప్పడమేనా రీల్ అంటే? నువ్వు ఎలాంటి ఇంట్లో ఉంటున్నావో తెలుసా? ఎలా ఉండాలో తెలుసా?
ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలుసా నీకు? ఇప్పుడు నేనెలా ఉండాలో ఏం చేయాలో నువ్వు క్లాస్ తీసుకుంటున్నావా? ఆడపిల్లవి పద్ధతిగా ఉండమని చెప్తున్నాను. మా అమ్మ నన్ను సరిగ్గానే పెంచింది, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. నువ్వెలా పెరిగావో నీ బుద్ధులే చెప్తున్నాయి. ఇందాక నువ్వు చేసిందేంటి? మీ అమ్మమ్మ ముందు ఒకలా, అమ్మమ్మ లేనప్పుడు ఒకలా నటిస్తున్నావా? నందిని బ్యాట్ చేసి నువ్వు మంచి అనిపించుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడేంటి, నన్ను తొక్కేసి ఆ నందిని పైకి తీసుకురావాలని చూస్తున్నావా? నీ బుద్ధి నాకు మొన్ననే అర్థమైంది. ఈ ఇంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలని ఇన్నాళ్ళు కామ్గా ఉన్నాను. సైలెంట్ గా అందర్నీ అబ్జర్వ్ చేసి మీ క్యారెక్టర్స్ ఏంటో తెలుసుకున్నాను. ఎవరు ఎలాంటి వారో తెలిసింది కాబట్టి ఇకపై నా పద్ధతిలో నేనుంటాను. నీలా సలహాలు సూచనలు చెప్పేవాళ్ళంటే నాకు చిరాకు, అసహ్యం. వెళ్ళి నీ పని చూసుకో. పద్ధతి గల పిల్లవని మంచిగా ఉండమని చెప్దామనుకున్నాను. నీ అసలు రూపం ఇదన్నమాట. అవును, నా రియల్ క్యారెక్టర్ ఇదే. నేను ఇలాగే ఉంటాను. ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను అంటే తోలు తీస్తాను. వాట్? ఏమన్నావ్? పద్ధతిగా ఉండకపోతే నీ మెడలు వంచేస్తానని చెప్తున్నాను. హౌ డేర్ యూ? నన్నే అంత మాట అంటావా? నన్నంటానికి నువ్వెవరు? నీ మేనత్తని. నీకు మంచి చెడు చెప్పే అక్క లాంటి దాన్ని. చూడ్డానికి సాఫ్ట్గా కనిపిస్తున్నాను కదా, కానీ నేను మరీ అంత సాఫ్ట్ కాదు. నువ్వు మంచిగా ఉంటే మంచిగా ఉంటా, రివర్స్ అయితే నా ట్రీట్మెంట్ కూడా రివర్సే అవుతుంది. నేనేమన్నా చిన్నపిల్లడు అనుకుంటున్నావా? నా దృష్టిలో నువ్వు చిన్నపిల్లవే. ఈ ఇంట్లో అను కీర్తిలెంతో నువ్వు అంతే. వాళ్ళు తప్పు చేస్తే ఎలా దండిస్తానో నువ్వు తప్పు చేసినా అలాగే దండిస్తాను. నీ డ్రామాలు పర్ఫార్మెన్స్లు ఏవైనా ఉంటే అన్ని ఇంతటితోనే ఆపేసాయి. కాదని ఓవర్ యాక్షన్ చేశావో నా అసలు రూపం చూస్తావు. మైండ్ ఇట్. మై గాడ్, ఏమిటేంటి ఇంత వైలెంట్ గా ఉంది? అమ్మ నానమ్మ చెప్తే ఏమో అనుకున్నాను. వసు అత్తయ్య చాలా డేంజర్. కాస్త కేర్ఫుల్ గా ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే ఏంటి? ఆది మీద నీకున్న ప్రేమని ఈ కారం తిని చూపిస్తున్నావా? మరి నాకు నీ మీద ప్రేమ ఉంది. ఆ కారం వేసుకొని నేను మాత్రం తినలేనా? నీ మీద నాకున్న ప్రేమని చూపించలేనా? అవును చారు, వాడి మీద నీకున్న ప్రేమ వాడికి అర్థమయ్యేలా నువ్వు తిను. చారు తిను. నేనేదో మాట వరుస కంటే మీరు నన్నిలా బుక్ చేస్తున్నారేంటి? నీ ప్రేమ వాడికి అర్థం కావాలి కదా. చారు, వాడికేనా ప్రేముంది? వాడి మీద నీకున్న ప్రేమ వాడికి తెలియాలి. నీ గుండె మంట కూడా వాడికి అర్థం కావాలి. తిను. ఏమే కారం తినే పోటీలు కానీ పెడతావా ఏంటి? నేను తింటాను. నీ మీద నాకున్న ప్రేమ ఏంటో చూపిస్తాను.
చారు చారు మండుతున్నట్టుంది. కడుపులో మంటకే నల్ల మబ్బుల్లోంచి వాన చినుకుల్లాగా కన్నీటి చుక్కలు రాలుతున్నాయి పద్మం. చారు మంటగా ఉందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జానకి, ఉదయం నుంచి నువ్వేం తినలేదు, కొంచెం తిను. ఆద్య అలా చావు బతుకుల మధ్య ఉంటే నన్నెలా తినమంటారండి? ఆద్యకి ఏం కాదు జానకి, నువ్వేం భయపడకు. మీ మాట నాకెప్పుడు ధైర్యాన్నిచ్చేది. కానీ ఆద్యని ఆ పరిస్థితుల్లో చూశాక, డాక్టర్ గారి మాటలు విన్నాక నేను ధైర్యంగా ఉండలేకపోతున్నానండి. రాత రాసిన వాడు ఏం జరగాలో కూడా రాసే ఉంటాడు జానకి. ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే ఆ దేవుడెప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఏ కష్టం వచ్చినా కాపాడతాడు అని నమ్మి గుడికి వెళతాం. అలాంటి గుడిలోనే ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది అంటే దేవుడి మీద మనకున్న నమ్మకాన్ని, ధైర్యాన్ని పోయే పరిస్థితి రానిస్తాడా? ఆద్యకి ఏం కాదు జానకి, నన్ను నమ్ము. అమ్మా అమ్మా, ఆ ఆద్యకి ఎలా ఉందమ్మా? డాక్టర్ ఏమన్నారు? ఏం చెప్పలేమంటున్నారమ్మా. ప్రాణాలతో తిరిగి వస్తుందని చెప్పలేమంటున్నారమ్మా. అమ్మా, ప్రాణాలతో తిరిగి రాకపోవడం ఏంటమ్మా? అంత ప్రమాదం ఏం జరిగింది? నాన్న, ఆ అమ్మ ఏంటి అలా ఉంటుంది? డాక్టర్లు ఆ మాటే చెప్పారమ్మా. వాళ్ళ మాటే గెలుస్తుందో మన నమ్మకమే గెలుస్తుందో అర్థం కావడం లేదు. సార్, ఈ మెడిసిన్స్ అర్జెంట్గా తీసుకురండి. అలాగేనమ్మా. రామలక్ష్మి, నువ్వు అమ్మ దగ్గరే ఉండవు. తనని నీ కూతుర్లా కాపాడుకుంటానని నాకు మాటివ్వక నీ బిడ్డకి ఏ కష్టం రానివ్వను, నా బిడ్డలా చూసుకుంటానని ఆ రోజు నా చెల్లెలికి మాటిచ్చి ఆ చెల్లి తీసుకొచ్చాను. కానీ వచ్చే దగ్గర నుంచి నా ప్రమేయం లేకుండా ఆచని కష్టపెడుతూనే ఉన్నాను. అమ్మని అడగాల ఈ రోజు చావు బతుకులతో పోరాడుతూ లోపల పడుంటే ఇవి చెయ్యలేక చేతగాని దానిలా నిలబడిపోయాను. ప్రళయానికి తల వంచుతుందా విధిరాతకి? మన ఇంటి కోసం, నీ కోసం
ఆ చెయ్యి ఎంత చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు మా కోసం క్యారేజ్ తీసుకురావడం ఏంటి? మా జోలికి రావద్దని చెప్పాను కదా. అబ్బా కసురుకుంటావేంటి స్వామి? స్వామి లేదు గేమి లేదు. పో ఇక్కడి నుంచి. ఉదయం నీ వల్ల జరిగిన గొడవ చాలు. పో. మళ్ళీ మీ నాన్న వచ్చి మా అమ్మాయిని తీసుకొచ్చారు అది ఇదని మా దాదనంటే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నా. అన్నకి ఇంత సపోర్ట్ చేస్తున్నావంటే నువ్వు నీరజ్ వర్ధన్ కదా? ఆ పెళ్ళం చాటు నుండి అన్ని గమనిస్తున్నారంటే అజయ్ వర్ధన్ అంతేనా? హలో, మైండ్ యువర్ బిజినెస్. మా సంగతి నీకెందుకో? అంటే ఉదయం పరిచయం చేసుకోవడం కుదరలేదు కదా, అందుకే. చూడబోతే మీ ముగ్గురు ఫుల్గా మెక్కేసినట్టున్నారు. పాపం మా అక్క బావ నీరజ్ ఆకలితో ఉన్నట్టున్నారే. అక్క బావనా? మరి సామి అనొద్దన్నావు కదా. సర్లే, కోపం నా మీద ఉంటే ఉంది కానీ అన్నం మీద మాత్రం చూపించకండి. నాకొద్దని చెప్పాను కదా. సార్ నాకు కూడా వద్దు. అక్క, మీ అందరి కోసం ఎంతో ప్రేమగా వంట చేయించి తీసుకొచ్చాను. అయినా కోపం నా మీద కదా. భోజనం ఏం చేసింది? పాపం మీ మరిది కూడా ఏం తినలేదు. ఆకలితో నీళ్లు తాగుతున్నాడు చూడండి. సార్ రండి భోంచేద్దురు గాని. తను తెచ్చిన ఫుడ్ నేను తినను. అది కాదు సార్, మనం తినకపోతే నీరజ్ సార్ కూడా తినరు. పాపం ఇప్పటికే చాలా కష్టపడ్డారు. నేను కూడా తింటానని చెప్తున్నాను కదా. ప్లీజ్ సార్ రండి. ఏంటక్క, నువ్వంటే బావకి చాలా ప్రేమ అనుకున్నానే. నీ మాట కూడా వినట్లేదా? సో సాడక్క. అను, పద భోంచేద్దాం. నీరజ్ రా. నువ్వు తిండమే నాకు కావాలి స్వామి. మాన్సి, అత్తమ్మ కాల్ చేసి భోజనం చేయమని చెప్పు. అలాగే మాకు వంట చేయొద్దని చెప్పు. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనే సేవ్ చేసి పెట్టాను సార్. మీరే చూశారు కదా మేడం. పెద్దమ్మ బేబమ్మ పని కానిచ్చింది. సక్సెస్. ఏంది అక్షర గారు, ఏం సేవ్ చేసి పెట్టారు? ఏం లేదు, మీరు చెప్పిన సాక్ష్యమే. నేనైతే ఏం చెప్పలా. ఉంటే చూపించండి. ఎస్ఐ గారు,
వారేదో ప్రూఫ్స్ చూపిస్తారని నన్ను ఇన్ని రోజులు స్టేషన్లో ఉంచడమే తప్పు. ఇప్పుడు అది లేకుండా కోర్టుకి తీసుకెళ్తే అదెంత పెద్ద తప్పో చూసుకోండి. మేడం, ప్రూఫ్స్ లేకుండా తీసుకెళ్ళలేం మేడం. మీ దగ్గర ఉన్నాయంటేనే అరెస్ట్ చేశాం. ఉంది సార్, కానీ ఎలా మాయమైందనేది తెలియట్లేదు. ఇది కోర్టులో చెప్తారా అక్షర గారు? చెల్లుతుందా? కోర్టు నమ్ముతుందా? శిక్ష నాకు వేస్తుందా? ఏదో జరిగింది, అది నాకనవసరం. ఎస్ఐ గారు, మీరు నా పట్ల చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఇదే మీకు ఇస్తున్న అవకాశం. ఎఫ్ఐఆర్ను చించేసి నిర్దోషిగా నన్ను విడుదల చెయ్యండి. ఏంటి సార్, ఇంకా ఆమెను చూస్తున్నారేంటి? ఆవిడ మాటలు వినే కదా మంచి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇన్ని రోజులు స్టేషన్లో పెట్టారు. కోర్టుకు తీసుకువెళ్ళాక జడ్జి గారితో మొట్టికాయలు వేయించుకుంటే గాని సంతృప్తిగా ఉండదా? లేదు మేడం, రిలీజ్ చేస్తాం. సారీ మేడం, కోర్టుకి సాక్ష్యం కావాలని మీకు తెలుసు. లేవు కదా. కానిస్టేబుల్, రిలీజ్ చేయి. చించండి సార్ ఎఫ్ఐఆర్. న్యాయాన్ని 4 రోజులే తొక్కి పెట్టగలవు. 5వ రోజు ఇలాగే తొక్కిన కాలుని ఎత్తిపడేసొచ్చేస్తుంది. ఇదే మీకు కూడా వర్తిస్తుంది. అన్ని రోజులు అన్యాయానిదే అవ్వదు, ఒక్క రోజు న్యాయానిదే. కావాల్సింది ప్రూఫ్ ఉండదా? ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ ఎప్పుడో అప్పుడు నువ్వు తప్పించుకోని విధంగా దొరికిపోతావు. అప్పుడు ఇలానే సీన్ రిపీట్ అవుద్ది. చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భగవంతుడా, ఏది జరగకూడదు అనుకున్నాను అదే జరిపించేసావు కదయ్యా. ఈ కళ్యాణ్ గాడేంటి ప్యాంటేసి ఇంతకాలమైనా బ్రహ్మచారిగా ఉండిపోవడం ఏంటని నీకు కుళ్ళు కదయ్యా. ఒకవేళ మా తాతయ్య అన్నట్టు దానికే కడుపు వస్తే దాని తర్వాత నా పొజిషన్ ఏంటయ్యా? ఏవండి, కాఫీ. ఏంటి ఇది? కాఫీ. అది కాదు, ఇదేంటి? నెలలు నిండిన కడుపండి. ఏం కడుపు? నెలలు నిండిన కడుపు. కార్యక్రమం జరిగి ఆర్స్ కూడా కాలేదు కదే, అప్పుడే నెలలు నిండిపోయాయేంటి? సీరియల్స్ లోను సినిమాల్లోనూ అంతేనండి. స్క్రీన్ మీద చక్రం అలా తిరిగిందంటే చాలు, అవర్స్ ఏంటి ఇయర్స్ కూడా గడిచిపోతాయి. అమ్మా, 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 ఏమైందే? నొప్పులు. అమ్మా, అమ్మా, అమ్మా. డాక్టర్!
రేయ్, అక్కడ అమ్మాయి లోపల నొప్పులు పడుతుంటే ఇక్కడ నువ్వు నొప్పులు పడుతున్నావేంట్రా? అది అక్కడ నొప్పులు పడిందంటే తర్వాత తిప్పలు పడాల్సింది నేనే కదా. కళ్యాణ్, నీకు అబ్బాయి పుట్టాడ్రా? హా? యా! నా మనవడు నాన్న అయిపోయాడోచ్, నేను ముత్తాతను అయిపోయానోచ్. యా! పదరా లోపలికి వెళ్దాం. గో గో ఇన్సైడ్. రండి రండి, ఇదిగోరా నీ కొడుకు. మీ అబ్బాయిని ఎత్తుకోరా. ఎత్తుకో. He is my great grandson. రేయ్, నేను మీ నాన్నరా, టాయిలెట్ బేసిన్ కాదు. చంటి విధవ, వాడికేం తెలుస్తుందండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్లీజ్ ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఇది మా భార్యాభర్తల సమస్య. సీతను నేను గెలిపిస్తాను బాబు. సీత ఓడిపోతే ఏం చేస్తారు? ఆ పరిస్థితి రాదంటున్నాను కదా. ఒకవేళ వస్తే ఏం చేస్తారని అడుగుతున్నాను. నన్ను వదిలి సీత ఉండగలిగినా సీతను వదిలి నేను ఉండలేను. మనం ప్రేమించేవాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు మనకి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఈ ప్రపంచంలో ఎంతమంది అలాంటి బాధపడుతున్నారో వాళ్ళందరికంటే ఎక్కువగా నేను బాధపడుతున్నాను బాబు. ఎప్పుడైనా మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు దూరం అయ్యారా? అయ్యాను బాబు. కొన్ని సంవత్సరాల పాటు దూరం అయ్యాను. ఆ బాధ అనుభవిస్తే గాని తెలీదండి. ఆ బాధ అనుభవించినప్పుడే అర్థం అవుతుంది. అనుభవిస్తున్నాను బాబు. అయిన వాళ్ళు కళ్ళెదుటే ఉన్నా వాళ్ళకేమవుతానో చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్నాను. మీరు సీతని గెలిపించడానికే వచ్చారు, అది నాకు తెలుసు. కానీ రేపు జరగకూడదు జరిగితే? ఎలాంటి చెడు జరగదు బాబు. నేను హామీ ఇస్తున్నాను. ఈ విషయంలో సీతను కూడా తప్పు పట్టకు. అసాధ్యమైన పందెం కాసి సీత పెద్ద తప్పే చేసింది. నాకు చెప్పకుండా ఇంకా పెద్ద తప్పు చేసింది. ఈ తప్పుని నేను సమర్థించలేను, తన వైపు ఉండలేను, సపోర్ట్ చెయ్యలేను. బాధపడకు సీత. రామ్కు నీపై ఉన్నది ప్రేమే తప్ప కోపం కాదు. నువ్వంటే ఇష్టంతో ఎక్కడ నువ్వు దూరం అవుతావు అన్న భయంతో అలా మాట్లాడాడు. తెలుసు టీచర్, నా మీద ఉన్న బాధ్యతే మామతో అలా మాట్లాడించిందని నేను అర్థం చేసుకున్నాను. సీత నేను విడిపోం కదా, అలాంటి పరిస్థితి రాదు కదా. నన్ను మామను ఎవరూ విడదీయలేరు టీచర్. మా ప్రేమే నన్ను గెలిపిస్తుంది. సీత గెలవాలి,
గెలిచి తీరాలి. అందుకు నేనేం చేయాలి? మీకు నేను తోడున్నాను సీత. నా ప్రాణం పెట్టైనా నిన్ను గెలిపిస్తాను. రామ్ బాధపడే పరిస్థితి రానివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఇంకా అవ్వలేదా సెమినార్ ప్రిపరేషన్? జస్ట్ 5 minutes అండి, వచ్చేస్తున్నాను. అయితే నువ్వు ప్రిపేర్ అవుతూ ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను. బాయ్. ఏవండి, నేను వచ్చేస్తున్నానండి. ఏవండి, డోర్ లాక్ అయింది, తీయండి. కావాలనే లాక్ చేశాను. నువ్వు రెస్ట్ తీసుకో కృష్ణ. మరి ప్రెజెంటేషన్ ఎవరిస్తారండి? ప్రెజెంటేషన్ నేను ఇస్తాను. ఏవండి, ఇది చాలా అన్యాయం. మా ఎండి గారికి తెలిస్తే నా మీద యాక్షన్ తీసుకుంటారు. ఏం యాక్షన్ తీసుకుంటారు? మహా అయితే నీ జాబ్ పోతుంది. అక్కడ కాకపోతే ఇంకో చోట నీకు జాబ్ తెచ్చుకోవడం. టీ తాగినంత పని నీకు. ఏవండి, నా మాట వినండి. ప్రెజెంటేషన్ లో తేడా వస్తే ఒక్క ఇన్వెస్టర్ కూడా ముందుకు రాడు. అందరం నష్టపోతాం. ప్రాజెక్ట్ నీకంటే బాగా నేను ప్రెజెంట్ చేయగలను. ఏవండి, ఈ టైంలో ఈగోలొద్దు, నా మాట వినండి. ఏవండి, ఏవండి, ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయనా? సరే, వెళ్ళండి, అప్పుడు మీకుంటుంది. బస్సు మేడం గారు రావట్లేదేంటి? కృష్ణకి సడన్ గా తలపోటు వచ్చింది, రెస్ట్ తీసుకుంటుంది. అయితే నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాను. బస్సు శేషు ఆగు. టాబ్లెట్ వేసుకుని నిద్రపోతుంది, డిస్టర్బ్ చేయకు. రండి బస్సు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. యా, I hope everybody is ready for the presentation. Yeah, of course, sir. Then let us start with project planning and execution. ఇదంతా కృష్ణప్రియ గారే కదా ప్లాన్ చేసి మానిటర్ చేశారు. Yeah, of course. కృష్ణ హ్యాండిల్ చేసింది. బట్ కృష్ణ దెన్ షీ హ్యావ్ టు ప్రెజెంట్ ఇట్. ఆవిడ చేయడమే కరెక్ట్ అండి. కావాలంటే మీరు ఫినాన్షియల్ యాక్సెప్ట్ గురించి చెప్పండి. కృష్ణ గారు రాకపోతే మీటింగ్ ఈవినింగ్ పోస్ట్పోన్ చేద్దాం. కృష్ణకి కాల్ చేసి ఎప్పుడొస్తారో కనుక్కోండి. అవసరం లేదు. ఎక్స్క్యూజ్ మీ. శేషు, అర్జెంటుగా వెళ్ళి కృష్ణని తీసుకురా. మేడంకి తలపోటు కదా బస్సు? తలపోటు కాదు, వెన్నుపోటు. లాక్ చేశాను, వెళ్ళి తీసుకునిరా. అమ్మ బాసు, మేడంని లాక్ చేసి క్రెడిట్ కొట్టేయాలనా? దీన్నే అంటారు ఆశకి పోతే గోచి ఓడడం అని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావగారు, ఈవిని చూస్తుంటే భయమేస్తోంది. కానీ గాయత్రి పెద్దమ్మని చూపిస్తుంది. గాయత్రి అమ్మగారు నా కడుపున పొట్టి కనపడకుండా పోయారు. ఎక్కడుందో తెలియట్లేదు. ఇక్కడే ఉందని చెప్తున్నాను కదా. చంటి పిల్లలు ఇంట్లో గాయత్రి, గానవి, ఉలూచి, పొండరీనాథం ఈ నలుగురు తప్పితే
వేరే ఎవరూ లేరు. రప్పిస్తాను కదా. బిడ్డ తప్పిపోయి ఏడాది దాటిపోయింది. అంత చిన్నపిల్లని ఇక్కడికి ఎలా రప్పిస్తావమ్మా? అది నేను చూసుకుంటాను కదా. బిడ్డ పుట్టి ఎక్కడుందో అసలుందో లేదో కూడా తెలీదు. ప్రాణాలతో ఉంటే ఒక పద్ధతి, లేకపోతే ఆత్మను ఇక్కడికి రప్పించడం ఇంకో పద్ధతి. కానీ ఎక్కడ నుంచో వాసన రావడం లేదు. ఈ చుట్టుపక్కల నుంచే గాయత్రీదేవి పునర్జన్మ వాసన వస్తోంది. వదినా, పరిస్థితి విషమించకుండా చూసుకోవాలి. ఏం చేద్దాం విశాల్? మన భయం, బాధ, కంగారు అన్నిటినీ అమ్మ అర్థం చేసుకోగలదు. అమ్మా, నిన్ను ఈ గదిలోనే ఉంచి లాక్ చేసుకుని కిందకి వెళ్తాను. నువ్వు ఒంటరిగా ఉండాలి, తప్పదమ్మా. నువ్వక్కడికి వస్తే నిన్నేం చేస్తారోనన్న భయం తల్లి మాకు. అర్థం చేసుకో. అమ్మా, ఈ బొమ్మలతో ఆడుకుంటూ ఉండు. ఆకలేసిన అరగంట పాటు తలుపు మాత్రం కొట్టకు. నువ్వు ఇక్కడున్నట్టు చెప్పకు. కమ్ విశాల్, కమ్. గంటలమ్మా, మా పెద్దమ్మ ఆత్మను గాని ఆచూకీ గాని ఎలా కనిపెడతావు? స్వాధీన రేఖతో ముగ్గేసి ఆత్మని ఆధీనంలోకి తీసుకోవచ్చు. గంట శబ్దం నీ పునర్జన్మకు వినపడి ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఈ గంటలమ్మ ఇంకొక సినిమా చూపిస్తుందా? ఆత్మను చూపిస్తా. ఏ ఆత్మ ఎక్కడుంది? గాయత్రీదేవిది. ఆచు తప్పు. మా అమ్మ ప్రాణాలతో ఉంది. అలాంటప్పుడు ఆత్మ ఎలా ఉంటుంది? పిల్లగా ఉన్న పెద్ద తేని రప్పిస్తుందేమో. చిన్నపిల్ల ఎలా వస్తుంది? కరెక్ట్గా ఎక్కడో పసిపెట్టుకున్న గాయత్రకాయని ఎవరు తీసుకొస్తారు? అది జరిగే పనేనా? డింబక, స్వాధీన రేఖలు వేసింది ఎందుకో తెలుసా? పునర్జన్మ ఎత్తి పసిపిల్లగా ఉన్నా సరే ఆ చిన్న దేహం మూర్ఛపోయి అందులో ఇమిడి ఉన్న ఆత్మని బయటకి రప్పిస్తా. అమ్మో, అంటే పెద్దమ్మ ఆత్మ ఇక్కడికి వస్తుందా? అవును. ఓం క్లీం హీం స్వాధీనాయ నమః, ఆదినాయ నమః, ఆవాహ ఆవాహయామి, ఆవాహయామి.
ఆవాహయామి 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 ఆవాహయామి. అయ్యో ఆవాహయామి 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 అయ్యో ఆవాహయామి 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 ఆవాహయామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను క్షమించు జాను. నేను దగ్గరుండి నీకు ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వాల్సిన దాన్ని పరిస్థితులు పగపట్టడంతో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. నీకొక దారి చూపించే వరకు ఇక నిన్ను ఒంటరిగా వదలను జాను. తీసుకోండి. థ్యాంక్స్. చెప్పండి, ఇంతకీ మీరేం మాట్లాడాలి? మా పిల్లలకి ట్యూషన్ చెప్తారేమో అడగడానికి వచ్చాను అండి. ఓ, క్షమించండి. నాకు స్కూల్లోనే టైం అంతా అయిపోతుంది. మళ్ళీ ట్యూషన్ చెప్పేంత టైం ఏం లేదు. అయ్యో అవునా? మరి స్కూల్లో వాళ్ళు ఇచ్చే జీతం సరిపోతుందా? జీతం ఎలా ఉన్నా జీవించే విధానం మా అక్క నాకు నేర్పింది. ఎలాంటి పరిస్థితినైనా నెగ్గుకు రాగలిగే ఆత్మవిశ్వాసం ఇచ్చింది. నేను సంతోషంగానే ఉన్నానండి. మంచిది. నువ్వు ఏమీ అనుకోకపోతే ఒక ప్రశ్న. ఏంటది? నువ్వు ఎవరినో ప్రేమించావు అని తెలిసింది. మరి పెళ్ళి? అవన్నీ మీకెందుకండి? నాకు కూడా ఒక చెల్లి ఉంది. తనకి అవసరమైన సమయంలో నేను అందుబాటులో ఉండలేకపోయాను. నిన్ను చూస్తూ ఉంటే నాకు తనే గుర్తొస్తుంది. అందుకే ఒక అక్క స్థానంలో ఉండి ఇవన్నీ అడుగుతున్నాను. ఏమీ అనుకోకండి. క్షమించండి. మీరన్నట్టు నేను ప్రేమించిన మాట నిజమే. కానీ పెద్దల అంగీకారం దొరకలేదు. త్వరలోనే పెద్దవాళ్ల అంగీకారం కూడా దొరికి మీ పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఇక నేను స్కూల్కి బయలుదేరుతున్నాను. సరేనండి, నేను వస్తాను.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెయిట్ వెయిట్, నేను చూస్తాను. లక్ష్మి, నువ్వా? నువ్వు చచ్చావనుకున్నాను, మళ్ళీ వచ్చావేంటి? నా కొట్టేశావు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రానన్నావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇచ్చిన మాటకు విలువిచ్చి వేసిన ఒట్టుని గెలిపించి శాశ్వతంగా రావద్దని అనుకున్నాను. కానీ మిత్రగారిని, మమకారం పెంచుకున్న కుటుంబాన్ని వదిలేసి బ్రతకడం నాకు చేత కావడం లేదు. లేదు లక్ష్మి, నువ్వు వస్తే నా కథ మళ్ళీ మొదటికి వస్తుంది. నా జీవితం మళ్ళీ తలకిందులైపోతుంది. నీ జీవితం తలక్రిందులైపోతుందని నా బ్రతుకుని బుగ్గిపాలు చేసుకోమంటావా? అంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోదామని వచ్చావా? అవును. నేను శాశ్వతంగా ఉండిపోవడానికి, నిన్ను శాశ్వతంగా ఊరు నుంచి వెళ్ళగొట్టడానికి వచ్చాను. అదే జరిగితే నిన్ను చంపడానికైనా నేను వెనకాడను లక్ష్మి. వదులు, వదులు లక్ష్మి, వదులు. నో. మనీషా, మనీషా, మనీషా. ఏమైంది మనీషా? ఎందుకంత గట్టిగా అరిచావు? అమ్మయ్యా, ఇది నా డ్రీమ్ అన్నమాట. మనీషా, ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే, నో నీడ్ టు వరీ. హలో మనీషా, రాక్షసపల్లి రింగ్ టోన్లా చెవులు చిల్లులు పడేలా అరిసావు. మళ్ళీ నో నో నీడ్ టు వరీ అంటావేంటి? నాన్న, దగ్గరలో ఏదైనా మంచి హాస్పిటల్ ఉందా? లక్కీ, ఏంటా మాటలు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.